హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. ఈరోజు ఒక హెల్తీ వర్షన్లో డిజర్ట్ చేసుకుందాము. సో ఇదొక ఇటాలియన్ డిజర్ట్, దీన్ని తిరామిసు కేక్ అంటారు. సో ఈ కేక్లో మనం ఏ ఎగ్స్ ఇంకా షుగర్ లేకుండా చేసుకున్నా ఇదొక నో బేక్ కేక్ అనమాట. సో ఈ తిరామిసు కేక్కి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ పన్నీర్, నెక్స్ట్ హంగ్ కర్డ్, సో వాటర్ తీసేసిన కర్డ్, నెక్స్ట్ 3 to 4 డేట్స్, ఇంకా 2 రైస్ కేక్లు, వెనీలా ఎసెన్స్, ఇంకా ఇది వాటర్, కాఫీ ఇంకా హనీ కలిపిన మిక్చర్ అనమాట. సో ఇందులో మనం రైస్ కేక్స్ డిప్ చేసుకుంటాము. నెక్స్ట్ కోకో పౌడర్. సో దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ మనం పాలు విరగొట్టుకొని పన్నీర్ చేసుకుందాము. సో నేను మిల్క్ బాయిల్ అయ్యాక అందులో హాఫ్ లెమన్ వేసాను. సో లెమన్ వేసిన తర్వాత కొంచెం స్టర్ చేశాక ఆ వాటర్ ఇంకా మిల్క్ సాల్యుబుల్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి. సో ఇలా నాకు 5 minutes పట్టింది. సో వెంటనే పాలు ఒకవేళ విరగకపోతే అందులో ఇంకొంచెం లెమన్ యాడ్ చేసుకోండి, దాంతో తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి, అప్పటికే మనకి పన్నీర్ అవ్వడం స్టార్ట్ అయింది, పాలు విరుగుతున్నాయి. సో నాకు ఇలాగా సపరేట్ అయిన తర్వాత నేను దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని పన్నీర్ అంతా వాష్ చేసుకున్నాను, సో దట్ దాంట్లో లెమనీ ఫ్లేవర్ అంతా పోవడానికి. సో ఇలా తయారైంది పన్నీర్. సో నేను తయారు చేసుకున్న పన్నీర్లో ఒక హాఫ్ పన్నీర్ వేసానంటే ఆల్మోస్ట్ 60 to 70 grams. ఇందులో ఇప్పుడు కర్డ్ వేసేసుకుందాము. హంగ్ కర్డ్ కొంచెం వాటర్ తీసేసింది. ఒక 2 to 3 tablespoons కర్డ్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 డేట్స్ పెద్దవి, నెక్స్ట్ వెనీలా ఎసెన్స్, సో ఇవన్నీ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయినంత వరకు. సో తిరామిసు అంటే పిక్ మీ అప్ ఆర్ లిఫ్ట్ మీ అప్ అనమాట. సో ఈ కేక్ని ఒక హెల్తీ వర్షన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇలా వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకుందాం, మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బౌల్లో మనం రైస్ కేక్ ఏదైతే ఉంచామో అది డిప్ చేసుకుందాం సిరప్లోని. అదే మనం కాఫీ, వాటర్ ఇంకా హనీ కలిపి చేసాం కదా, ఆ సిరప్లో డిప్ చేసుకోవాలి కొంచెం నానినంత వరకు. సో ఇలాగ ఒక రైస్ కేక్ని నేను బాగా డిప్ చేసుకుంటున్నాను. ఇలా డిప్ చేసుకొని ఆ బౌల్లో వేసుకోవడం. సో ఈ కేక్ ఒక హెల్తీ వర్షన్లో మీకు చూపిస్తున్నాను. సో దీన్ని చాలా వేస్లో చేసుకోవచ్చు. సో ఇది వెజిటేరియన్స్ ఎవరైనా హ్యాపీగా తినచ్చు, సో ఎగ్లెస్ కాబట్టి. సో ఇప్పుడు మనం చేసుకున్న మిక్చర్ని కొంచెం వేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక లేయర్ చేసుకుందాము. ఇంకొక రైస్ కేక్ని నేను డిప్ చేస్తున్నాను బాగా. సో ఇలా డిప్ చేసుకొని ఇంకో సెకండ్ లేయర్ కూడా వేసేసుకుందాం మనం. అలా వేసేసుకొని మిగతా మిక్చర్తో కవర్ చేసేయడమే. సో ఇలాగ చేసుకున్న మిక్చర్ని మనం కోకో పౌడర్ ఇంకా కాఫీతో డస్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఒక 2 hours నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓవర్ నైట్ పెడితే ఇంకా కొంచెం రిజిడ్గా బాగుంటుంది కేక్. సో ఇలాగ కోకో పౌడర్ ఇంకా కాఫీతో డస్ట్ చేసుకోవాలి. సో తిరామిసులో మెయిన్ ఇంగ్రీడియంట్ కాఫీ అనమాట, దాని టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ట్రై చేసి కమెంట్ చేయండి తిరామిసు కేక్ ఎలా ఉందో. సో చాలా గిల్ట్ ఫ్రీ డెజర్ట్ ఇది, ఎవరైనా హ్యాపీగా తినచ్చు. సో ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత 2 hours నేను రెఫ్రిజిరేట్ చేసుకున్నాను. టూ అవర్స్ రెఫ్రిజిరేట్ చేసుకున్న తర్వాత కేక్ ఇలా ఉంది, చూడండి ఎంత బాగుందో. సో ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో press the bell icon. See you all with another healthy recipe. Stay fit and stay healthy. Thank you all.